హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఈసీ వాళ్ళకి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ పవర్ సప్లై సబ్జెక్ట్లోని జనవరి 2023లో అడిగిన 10 మార్క్స్ క్వశ్చన్ చూద్దామండి. C20 రెగ్యులేషన్ వాళ్ళకి ఇన్ ఏ ట్రాన్సిస్టర్ IE ఈక్వల్ టు 5 milliamps, IC ఈక్వల్ టు 4.95 milliamps and ICEO ఈక్వల్ టు 200 microamps. క్యాలిక్యులేట్ ఆల్ఫా, బీటా, గామా అండ్ ICBO. ఓకే, ఈ ప్రాబ్లం మీరు చేయాలి అంటే మీకు ఆల్ఫా, బీటా, గామా రిలేషన్స్కి సంబంధించిన ఫార్ములాస్ అన్నీ తెలిస్తే ఈ ప్రాబ్లం అనేది చిన్న ప్రాబ్లమే. ఓకే, ఏ ప్రాబ్లం ఇచ్చినా ఫస్ట్ ఏం చేయాలి అంటే గివెన్ డేటా నోట్ చేయాలి. ఏమేమి ఇచ్చారండి ఇచ్చిన ప్రాబ్లంలో? IE అంటే ఎమిటర్ కరెంట్ అనేది ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 5 milliamps ఇచ్చారు. నెక్స్ట్ కలెక్టర్ కరెంట్ ఇచ్చారు 4.95 milliamps. నెక్స్ట్ ICEO 200 microamps. ఆల్ఫా, బీటా, గామా అంటే ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలో కూడా అవి నోట్ చేసి క్వశ్చన్ మార్క్ పెట్టాలి. అది గివెన్ డేటా. అంటే ఆ గివెన్ డేటాకి మీకు వెయిటేజ్ని బట్టి 1 marks 2 marks అనేవి రావచ్చు. ఇక్కడ నేను గివెన్ డేటా రాశాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఆల్ఫా, బీటా, గామా అలానే ICBO ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి అవి ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఫస్ట్ ఏం నోట్ చేయాలంటే ఎమిటర్ కరెంట్ ఉంది కదా, IE ఈక్వల్ టు ఏంటి ఫార్ములా మనకు తెలుసు కదా. ఏం ఫార్ములా? IB ప్లస్ IC. ఓకే, మనకి గివెన్ డేటాలో IE ఉంది, IC ఉంది, ఏం లేదు, IB లేదు. బేస్ కరెంట్ ఏంటో తెలీదు. దాన్ని బట్టి ఈ ఈక్వేషన్ బట్టి మనం బేస్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు మనకి బేస్ కరెంట్ అనేది లేదు కాబట్టి ఈ IBని ఇక్కడ ఉంచేసి ఈ ప్లస్ ICని అటు తీసుకువెళ్ళండి. అటు తీసుకెళ్తే ఏమవుతుంది? మైనస్ IC అవుతుంది. అంటే IE మైనస్ ప్లస్ కాస్త అటు వెళ్తే మైనస్ అవుతుంది కదా, మైనస్ IC ఈక్వల్ టు బేస్ కరెంట్ IB. ఇప్పుడు మనకి IE వాల్యూ ఉంది, IC వాల్యూ ఉంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి బేస్ కరెంట్ IB అనేది ఫైండ్ అవుట్ చేయాలి. IE ఎంత అండి? 5 milliamps కదా. 5 into milli అంటే 10 power -3 మైనస్ IC ఎంత? 4.95 into 10 power -3 ఈక్వల్ టు బేస్ కరెంట్ IB. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ బేస్ కరెంట్ IB ఈక్వల్ టు 0.05 milliamps. బేస్ కరెంట్ అనేది వచ్చింది. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఆల్ఫా, బీటా, గామా అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆల్ఫా, బీటా, గామా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఫస్ట్ ఏం కావాలి? కలెక్టర్ కరెంట్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, ఆ కలెక్టర్ కరెంట్ ఎక్స్ప్రెషన్ IC ఈక్వల్ టు ఏమవుతుంది? బీటా ఇంటూ IB ప్లస్ ICEO. ఓకే, లీకేజ్ కరెంట్. కలెక్టర్ కరెంట్ IC ఈక్వల్ టు బీటా IB ప్లస్ ICEO. ఇక్కడ మనకి IC తెలుసు, IB మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసాము. నెక్స్ట్ ICEO గివెన్ డేటా ఇచ్చారు. దాన్ని బట్టి ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు? బీటా అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఈ బీటా టర్మ్ ఇక్కడే ఉంచేసేయండి. ఈ ప్లస్ ICEOని లెఫ్ట్ సైడ్కి తీసుకొచ్చేయండి. ఇక్కడ ప్లస్ కాస్త ఈక్వల్ కట్ అయితే ఏమవుతుంది? మైనస్ అవుతుంది కదా. ఇక్కడ ఆల్రెడీ ఏముంది? IC ఉంది. IC మైనస్ ICEO ఈక్వల్ టు ఇటేముందండి? బీటా IB ఉంది. మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? బీటా ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఈ బీటాని ఇక్కడే ఉంచేసి ఈ IBని ఇటు తీసుకురండి. ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఇటు వెళ్ళేటప్పటికి బై అవుతుంది. అంటే IC మైనస్ ICEO బై IB ఈక్వల్ టు బీటా. ఇప్పుడు మనకున్న వాల్యూస్ అన్నీ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి బీటా వాల్యూ తెలుస్తుంది. ఓకే, IC వాల్యూ ఎంత అండి? 4.95 milliamps కాబట్టి -3 మైనస్ ICEO అంటే 200 microamps. అంటే 200 into 10 power micro కాబట్టి -6 బై IB. ఎంత వచ్చింది? 0.05 milliamps కదా. 0.05 into -3 ఈక్వల్ టు బీటా. ఇప్పుడు ఇవి ఫస్ట్ ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయండి. వచ్చిన వాల్యూని బై 0.05 వేస్తే మీకు బీటా వాల్యూ వస్తుంది. ఓకే, 4.95 into 10 power -3 మైనస్ 200 into 10 power -6 ఎంత వచ్చిందండి? 4.75 into 10 power -3 కదా. 4.75 into 10 power -3 బై డినామినేటర్ ఎంత ఉంది? 0.05 into 10 power -3. ఇది బీటా వాల్యూ కదా. అంటే వచ్చిన వాల్యూ డివైడెడ్ బై డినామినేటర్ వాల్యూ ఎంత? 0.05 into 10 power -3 ఎంత వచ్చిందండి? 95 వచ్చింది. బీటా వాల్యూ
బీటా వాల్యూ 95. ఓకే, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఆల్ఫా, బీటా, గామా, అలానే ఐసీబీఓ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు బీటా ఫైండ్ అవుట్ చేసాము. నెక్స్ట్ మనకి ఆల్ఫా ఫైండ్ అవుట్ చేద్దాం. ఆల్ఫా ఫార్ములా ఏంటండి? ఆల్ఫా ఈక్వల్ టు బీటా బై 1 ప్లస్ బీటా. మనకి ఈ రిలేషన్స్లో నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉన్నాయి, బట్ మనకి ఇచ్చిన డేటాను బట్టి ఏ ఫార్ములా యూజ్ చేయాలో తెలియాలి. ఓకే, ఇప్పుడు ఆల్ఫా ఈక్వల్ టు ఫార్ములా ఏం తీసుకున్నాం? బీటా బై 1 ప్లస్ బీటా. ఇప్పుడు బీటా వాల్యూ ఎంత వచ్చింది మనకి? 95 కదా. 95 డివైడెడ్ బై 1 ప్లస్ 95 అంటే 95 డివైడెడ్ బై 96. ఓకే, డివైడ్ చేస్తే వచ్చిన వాల్యూ 0.989 వచ్చింది. అంటే ఆల్ఫా వాల్యూనేమో 0.989, నెక్స్ట్ బీటా వాల్యూనేమో 95. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? గామా ఫైండ్ అవుట్ చేయాలి. గామా ఫార్ములా ఏంటండి? 1 ప్లస్ బీటా కదా. ఓకే, గామా ఈక్వల్ టు 1 ప్లస్ బీటా అంటే 1 ప్లస్ బీటా ఎంత వచ్చింది మనకి? 95 కదా. అండ్ 95 ప్లస్ 1 అంటే 96. గామా వాల్యూ ఎంత వచ్చింది? 96 వచ్చింది. ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి? మనం ఐసీబీఓ ఫైండ్ అవుట్ చేయాలి. ఐసీబీఓ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫార్ములా, ఓకే, ఐసీబీఓ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఐసీఈఓ ఈక్వల్ టు ఐసీబీఓ బై 1 మైనస్ ఆల్ఫా. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇది కాబట్టి క్రాస్ మల్టిప్లై చేయండి. ఐసీఈఓ ఇంటూ 1 మైనస్ ఆల్ఫా ఈక్వల్ టు ఐసీబీఓ. మనకి ఐసీఈఓ వాల్యూ తెలుసు కదా. ఎంతంటే ఐసీఈఓ వాల్యూ 200 మైక్రో యాంప్స్. అంటే 200 ఇంటూ 10⁻⁻6 ఇంటూ 1 మైనస్ ఆల్ఫా వాల్యూ ఎంత వచ్చింది? ఆల్ఫా వాల్యూ 0.989 ఆల్ఫా వాల్యూ ఐసీబీఓ. ఓకే, ఫస్ట్ ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేసి ఈ వాల్యూతో మల్టిప్లై చేస్తే మీకు ఐసీబీఓ వాల్యూ వస్తుంది. 2 మల్టిప్లై చేస్తే మీకు వచ్చిన వాల్యూ 2.2 ఇంటూ 10⁻⁻6 వచ్చిందండి ఐసీబీఓ. అంటే ఇప్పుడు ఐసీబీఓ వాల్యూ ఎంత? ఐసీబీఓ ఈక్వల్ టు మైక్రో అని రాసుకోవచ్చుగా, 10⁻⁻6 కాబట్టి 2.2 ఇంటూ 2.2 మైక్రో కరెంట్ కాబట్టి యాంపియర్స్, మైక్రో యాంపియర్స్. ఇది ఐసీబీఓ. ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈ ప్రాబ్లం మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.